జై జగన్నాథ్. భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సనాతన ధర్మ భక్తులందరికీ నా వినయపూర్వకమైన నమస్కారాలు. ప్రపంచవ్యాప్తంగా సంభవించే నాటకీయ మార్పులు మరియు సంఘటనలు రాబోయే యుద్ధం మరియు ఖండ ప్రళయ యొక్క సూచికలు. మానవ నాగరికత ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి మరియు శ్రద్ధ వహించాలి. మానవ సమాజం వాటిని చదవాలనే ఉద్దేశ్యంతో పవిత్ర గ్రంథాలు వ్రాయబడ్డాయి. మానవజాతి రచనలను స్పష్టంగా అర్థం చేసుకోవాలి మరియు జీవితంలోని అడుగడుగునా వాటికి కట్టుబడి ఉండాలి. అప్పుడే మనిషి రాబోయే విపత్తు నుండి రక్షించుకోగలడు. మహాపురుష్ జసోబంత దాస్ తన గ్రంథం నిధాగ నిర్ఘంటలో భవిష్యత్ సంఘటనల గురించి ప్రవచించారు. ନିଧାଗ ନିର୍ଘଣ୍ଟ ବାଣୀ ଭକତେ ନିଶବଦେ ଶୁଣି ଏଭଳି ଭାରାଭାର ହେବ ପୃଥିବୀ ସହି ନ ପାରିବ. అర్థం మహాపురుష్ తన నిధాగ నిర్ఘంట అనే గ్రంథంలో పాపాలు మరియు దుర్గుణాల పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుందని వ్రాశాడు. భూమి తల్లి తన భారాన్ని భరించలేడు. ఎభలి భార హేబా పృథిబీ సాహిన పరిబా అంటే మానవులు తమ క్రియల వల్ల పాపాలను తమపైకి తెచ్చుకుంటారు. సొంత సామర్థ్యం, సంపద, ఔన్నత్యం మరియు అహంకారంతో మత్తులో ఉన్న మనిషి తన ఇష్టానుసారం పనిచేస్తాడు. మానవులు తమ ఇష్టానుసారంగా పనిచేసినప్పుడు వారు వేద మార్గాన్ని అర్థం చేసుకోలేరు లేదా కట్టుబడి ఉండరు. కాబట్టి మానవులు వేద సూత్రాలకు దూరంగా ఉంటారు మరియు వారి కోరిక మేరకు నడుచుకుంటారు. ఈ నేపథ్యంలో మహాపురుషుడు ఇలా రాశాడు: ఎభలి భార హేబా పృథిబీ సాహిన పరిబా. అర్థం ఈ ప్రపంచంలో పాపాల పరిమాణం ఉచ్ఛస్థితిలో ఉంటుంది. చూడండి, ఈ రోజుల్లో శిశుహత్యలు, భ్రూణహత్యలు, మాతృహత్యలు, పితృహత్యలు, గోహత్యలు, జంతుహత్యలు, దోపిడీలు, మోసాలు మరియు ఇతర ఘోరమైన దురాచారాలకు అవధులు లేవు. మరియు ఈ ప్రపంచంలో పాపాలు విపరీతంగా ఉన్నప్పుడు భూమి తల్లి పాపాల భారాన్ని సహించదు. ఎందుకంటే మానవుడు చేసే ప్రతి పాపం భూమాతపై భారం పడుతుంది. కాబట్టి మహాపురుషుడు పాపాల భారం చాలా ఎక్కువగా ఉంటాడని, భూమి తల్లి భరించలేకపోతుందని మరియు పదే భూకంపాలు వస్తాయని వ్రాశాడు. ఒక మనిషి తన వీపుపై అధిక బరువుతో నడవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇది కూడా ఇదే. ఆ మనిషి కొంచెం నడిచి బరువు తగ్గించుకుని నడకను తిరిగి ప్రారంభించే ముందు కాసేపు విశ్రాంతి తీసుకుంటాడు. అదేవిధంగా భూమి తల్లి తనపై ప్రపంచాన్ని మోస్తోంది. అధిగమిస్తున్న పాపాల కారణంగా ఆమె బరువులను సమతుల్యం చేసుకోవాలి. అలా చేస్తున్నప్పుడు భారీ ప్రకంపనలు, భూకంపాలు వస్తాయి. మరి ఏం జరుగుతుంది? హిమ బహివ 7 ଦିନ ଗୋମାତା ହୋଇବେ ନିଧନ. త్వరలో హిమాలయాల నుండి ఉత్తరం మరియు పడమర నుండి ఇటువంటి తీవ్రమైన చల్లని గాలులు వీస్తాయి. ఫలితంగా జీవులు మరియు ఆవులు ఊహించలేని మరణాలు సంభవిస్తాయి. అలాంటి సమయాలు సమీపిస్తున్నాయి. హిమా బహిబా 7 దిన అంటే 7 రోజుల పాటు చలి గాలులు వీస్తాయి మరియు ఆ గాలి చాలా చల్లగా ఉంటుంది. దాని కారణంగా అసంఖ్యాక జీవులు చనిపోతాయి. ఇది భారతదేశంలో జరుగుతుంది. ఇతర దేశాలలో ఇటువంటి సంఘటన జరుగుతుందని వ్రాయబడలేదు. కాబట్టి భారతదేశంలో ఉత్తరం నుండి శీతలమైన గాలి హీమ్ పవన్ వీస్తుంది మరియు మానవ సమాజానికి తీవ్ర దోహకాన్ని కలిగిస్తుంది. మరియు లెక్కలేనన్ని జీవరాశులు మరియు గోవుల మరణాలు ఉన్నాయి. అలాంటి సమయాలు వస్తాయి. చూడండి, ఈ రోజుల్లో గ్లోబల్ వార్మింగ్ ఎంతగా ఉచ్ఛరిస్తున్నదంటే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి మరియు దాని ప్రభావాలను మానవులు మరియు జీవులు తట్టుకోలేకపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగినట్లే చలి పరిస్థితులు కూడా తీవ్రమవుతాయి. అదేవిధంగా వర్షపాతం కూడా భారీగా పెరగనుంది. ప్రకృతిలోని అన్ని భాగాలు నాటకీయంగా పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇది చాలా చల్లగా ఉంటుంది. జీవుల యొక్క అసంఖ్యాక మరణాలు సంభవిస్తాయి. అలాగే కొన్ని చోట్ల ఆకస్మిక వరదలు వచ్చేంత భారీ వర్షపాతం ఉంటుంది. నది లేదా ముఖ్యమైన నీటి వనరు లేకపోయినా భారీ వర్షపాతం వల్ల నగరాలు మరియు సాధారణ నివాస ప్రాంతాలలో వరదలు సంభవిస్తాయి.
ఇంకా ఏమీ వ్రాయబడింది. ఆ సమయం తరువాత 7 రోజుల పాటు అతిశీతలమైన గాలులు వీచి మితిమీరిన కష్టాలను మరియు లెక్కలేనన్ని జీవుల మరణాలను విప్పినప్పుడు 13 ముస్లిం దేశాలు భారతదేశానికి వ్యతిరేకంగా ఏకమవుతాయి. భారతదేశంలో హిందూమతం, ఇస్లాం, క్రైస్తవం, జైనమతం, సిక్కుమతం మరియు బౌద్ధమతం వంటి విభిన్న మతాలు సహజీవనం చేస్తున్నాయి. అయితే భారతదేశం హిందూ దేశంగా పరిగణించబడుతుంది. అలాగే హిందూ మతం ఆధిపత్య మతంగా ఉన్న మరికొన్ని దేశాలు కూడా ఉన్నాయి. ఇస్లాం మతం ఆధిపత్యంగా ఉన్న 13 దేశాలకు మహాపురుషుడు భవిష్య మాలికలో రాశాడు. గడ్డకట్టే గాలులు వీచి మానవులపై విధ్వంసం సృష్టించి జీవుల భారీ మరణాలకు కారణమైన వెంటనే ఈ దేశాలు ఒక ఫ్రంట్గా ఏర్పడటానికి కుమ్మక్కయ్యాయని రాశారు. ఆ కూటమిలో వారు ఒకరికొకరు మద్దతు ఇస్తారు. ఈ ముస్లిం దేశాలలో ఏదైనా దాడి జరిగితే మొత్తం సంస్థ ఐక్య పోరాటంతో ప్రతీకారం తీర్చుకుంటుంది. కాబట్టి ఇది మా మాలిక తేరా టోపియా మిలీజిబేలో వ్రాయబడింది. అంటే 13 ముస్లిం దేశాలు ఏకతాటపైకి వస్తాయి. ఏకాఠి గోష్ఠి ఆరంభిబే అని రాసి ఉంది. అర్థం వారు ఒక శక్తివంతమైన మిత్రరాజ్యాన్ని ఏర్పరచడానికి కలిసి స్థిరపడతారు. ఒక దేశం ఈ ముస్లిం దేశాలలో దేనినైనా హాని చేసినా లేదా దాడి చేసినా ఈ ముస్లిం దేశాలన్నీ కలిసి ఆ దేశంపై యుద్ధం చేస్తాయి. కాబట్టి రానున్న కాలంలో ముస్లిం దేశాలన్నీ పాకిస్తాన్తో కలిసిపోతాయి. పాకిస్తాన్ ఏదైనా దేశంతో యుద్ధంలో నిమగ్నమైతే ఈ ముస్లిం దేశాల కూటమి ఆర్థిక, సైనిక మరియు యుద్ధ సహాయంతో పాకిస్తాన్ను బలపరుస్తుంది. కాబట్టి శీతల పరిస్థితులు ఉన్న తర్వాత ఈ 13 ముస్లిం దేశాలు ఏకమయ్యే సమయం వస్తుంది. ఆ తర్వాత అన్ని దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. అయితే ఆ యుద్ధం ఎక్కడ జరుగుతుంది? మహాపురుషుడు భవిష్య మాలికలో దీని గురించి పేర్కొన్నాడు. ఇది ఇస్లామిక్ విశ్వాసంలో అత్యంత పవిత్రమైన తీర్థయాత్ర అయిన మక్కా మదీనా యొక్క పవిత్ర భూమికి సమీపంలో పోరాడుతుంది. మక్కా మదీనా సమీపంలో 13 ముస్లిం దేశాలు మరియు వారి ప్రత్యర్థుల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. మహాపురుషుడు అచ్యుతానంద మరియు అన్ని పంచశాఖలు భవిష్య మాలికలో ఈ యుద్ధం గురించి రాశారు. నేటి ఎపిసోడ్ని ముగించే సమయం వచ్చింది. మేము తదుపరి ఎపిసోడ్లో దీని గురించి మరింత చర్చిస్తాము. అప్పటిదాకా జై జగన్నాథ్, జై బలభద్ర, జై మా సుభద్రే.